భారత ఇవన్నీ తప్పులని చెప్తారు, జరగలేదని ఎందుకు చెప్తారండి? ఇప్పుడు అలా కాదండి, గోదావరి గురించి, గంగ గురించి, అన్నిటి గురించి మా రామాయణంలో ఉంది కదా, ఎందుకంటే అలా మాట్లాడతారు మీరు? జరగలేదు, ఇదంతా జరిగింది, ఇది అది అని చెప్పేసి. రామాయణం జరిగిందండి? 100% జరిగిందండి. ఒక ఎవిడెన్స్ చూపించండి. ఏంటండి? ఎవిడెన్స్ చూపించండి సార్. మరి రామసేతు ఉంది కదండి, అసలు ప్రేమకి నిదర్శనం ఆ ముష్టి తాజ్మహల్ ఏంటండి? మా రామసేతు ఉంది కదా. రామసేతు రాముడు రామసేతు కన్నా ప్రేమకి 100%. అలా కాదండి, బైబిల్ అలా కాదండి. రామసేతు పొడవు ఎంతండి? రామసేతు పొడవు ఎంత ఏంటండి? 7,000 కిలోమీటర్లు అండి. మరి ఇప్పుడు ఉన్నది ఎంతండి? ఇది 29 కిలోమీటర్లు కూడా లేదు కదండి. కరిగిపోయిందండి. అవునండి, ఒక్క నిమిషం అండి. రామసేతు కరిగిపోయిందా? అది కరిగిపోవడానికి అదేమన్నా ఐస్ క్రీమ్ అటండి? గోదావరి గురించి ఉందండి, ఉంటే గంగ గురించి ఉందండి, ఉంటే అంజనాద్రి గురించి ఉందండి. మరి ఒక నిమిషం అండి. మరి అదే రామాయణంలో యవనులు, సకులు, కాంబోజులు, పాండ్యులు, చోళులు, చెరులు, మరి తర్వాత కురు, పాంచాల, తర్వాత ఇక అంగ, వంగ, కోసల అనే ఈ మహాజనపదాలు కూడా ఉన్నాయి కదండి. అవన్నీ మొన్నటివే కదండి. రామాయణంలో ఆంధ్ర అనే పేరు కూడా ఉంది కదండి, కేరళ అనే పేరు ఉంది, తర్వాత కర్ణాటక ఉంది. ఇవన్నీ మొన్నటి కదండి. ఇవన్నీ మరి లక్షల సంవత్సరాల క్రితం లేవు కదండి. చెప్పండి మీ సమాధానం. అప్పటి నుంచి ఎప్పటివరకు అదే పేరెట్టు పిలుస్తున్నారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయ్యే పేర్లు నడుస్తున్నాయా? ఇప్పుడు యవనులంటే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, కానీ ఆ ఏరియా ప్లేస్ కాదు కదండి. యవనులు అంటే అయోనియన్స్ అని అంటారండి. వాళ్ళు భారతదేశం సరిహద్దుల్లోకి మరి అలెగ్జాండర్ కాలంలో తప్ప అంతకన్నా ముందు లేరండి. ఎందుకుంటారండి? ముందర అక్కడ మంచి రాజ్యం ఏం లేదా? మీరు తీసుకొచ్చారా అండి వాళ్ళని గుర్రాలు వేసుకొని రథాల మీద కూర్చోబెట్టి మీ వాళ్ళు తెచ్చినట్టున్నారు. నాకు తెలియదండి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను బాబు. మీ వాళ్ళందరూ రథాలు వేసుకొని ఎందుకండి బాబు మా దాని మీద పడతారు మీరు? మీ గురించి మీ మీద పడి వాళ్ళందరూ మిమ్మల్ని లేడటం, మమ్మల్ని ఏమో వాళ్ళు తిట్టడం, వాళ్ళేమో మమ్మల్ని తిట్టడం కాదండి. మీసంతా మీరే పోగొడుతున్నారండి, అన్నీ మీరే చెప్తూ. అదేనండి, మీరు కరుణాకర్కి ఫోన్ చేసి ఇదే ప్రశ్న ఇస్తే బాగుండేదండి. ఏమండి, వాళ్ళ పని చేసుకుంటున్నారండి, ఇప్పుడు మీరు మా పని చూసుకుంటున్నారండి. వాళ్ళ పని ప్రేమించిందని ఆవిడ అన్నాడు, ఆడికి అలా చెప్పాల్సిన పని ఏముందండి? ఎవరండి? చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆడికి ఆ టెస్ట్ మనీ, ఆ ప్రేమ్చంద్, ఆ బ్రదర్ జోషి, ఆ ప్రేమ్చంద్ వీళ్ళందరూ ఎందుకంటే అటు చెప్పాలి? ఏం చెప్పారండి? నాకేంటి తెలుసండి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు. కరుణాకర్ చెప్పమన్నారు, మరి కరుణాకర్ గారు చేసిన వీడియో మరి చూడాలి కదండి మీరు. కరుణాకర్ ఏం చేశాడండి? అయ్య బాబాయ్, ఆయన పెద్ద సైంటిస్ట్ అండి. ఆయన ప్రపంచ చరిత్రకారులకి చరిత్ర నేర్పించటి పెద్ద మనిషి అండి. హలో, చెప్పండి వింటున్నాను. ప్రపంచ చరిత్రకారులకి చరిత్ర నేర్పించేంతటి గొప్ప మనిషి అండి, గొప్ప వ్యక్తి అండి కరుణాకర్. అవునండి, గొప్ప వ్యక్తినండి ఆయన, మీలా కాదు. అవునండి, 10th ఫెయిల్ లోనే చాలా నేర్చుకున్నాడండి. అవునండి, ఫోన్లో 10th ఫెయిల్ అయినా గౌరవంగా బతుకుతున్నాడు. మీరు అడుక్కు తిని బతకట్లేదు, డజన్ భాగాల మీద ముస్టోళ్ళ బతకట్లేదు ఆయన. నా పేరు ఏమని అడిగారండి మీరు బిగినింగ్ లో? డబ్బులు చేసానండి. నా ఛానల్లో మీరు ఈ వీడియోలో ఎక్కడైనా ఫోన్ పే నంబర్, గూగుల్ పే నంబర్ ఇప్పటిదాకా చూసారండి? మీరు దశం భాగాలు తీసుకుంటారు కదండి. దశం భాగాలు తీసుకుంటారు, మణిపూర్ పేరు చెప్పి డబ్బులు తీసుకోవాలని వస్తున్నాయి. ముందు మీరు బ్యాక్ స్టేట్మెంట్ బయట పెట్టండి. అయితే అవునండి, నేను ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి సార్. మీరు ఇప్పటికీ బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి, బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టి మాట్లాడండి సార్. మీరు అప్పటి వరకు ఎందుకు మాట్లాడుతున్నారు? మా దగ్గర ఎందుకు వస్తున్నారు? అసలు మీరు మా అలా తిడుతున్నారంటే మీ వల్ల కాదేటి? గోపి
గోపి గారు వాళ్ళు అటు తిడుతున్నారంటే మరి అమ్మని పాపం ఏఎస్ గారిని మీ వల్ల కాదేంటి సార్, మరి ఎవరి వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు? మా వల్ల యేసుక్రీస్తుని తిట్టేదండి. మా వల్ల యేసుక్రీస్తుని తిడితే వాడు ఎతవవుతాడండి. వాడు ఏం మేధావి అవ్వడు. మేము నిజాలు చెప్తుంటే ఆ నిజాలు బైబిల్కి ప్రూఫ్ చూపించండి సరే. బైబిల్కి నా ఛానల్ చూడండి సార్. బైబిల్కి ఎన్ని ప్రూఫ్లు చూపించాను నేను. ఏ ప్రూఫ్ చూపించారు? పీడిఎఫ్ చూపించారు. జై శ్రీరామ్ పీడిఎఫ్ అని ఉంది. అది గోపి గారి ఛానల్ ఎవడో పెట్టాడు. ఆయన కాదండి, మీరు ఎందుకు సార్ బూతులు మాట్లాడతారా? మీరు మా చేత బూతులు మాట్లాడతారా? లైవ్ పెడుతున్నారు. ఇప్పుడు ఆడున్నాడు హరిజాంతన్ గారు, ఆడ బూతులు తిట్టాలని ఉందండి. కానీ మేము తిట్టలేకపోతున్నాం. మరి మేము చదువుకున్న వాళ్ళం, అది అలవాటైపోయింది. పెద్ద చదువు లేని వాళ్ళం. పాప ఆయన చదువుకున్నాడని చెప్పి వదిలేస్తున్నాం. ఆయన ఎందుకంటే గుర్రానికి పుట్టడం చూపించండి సార్. ఏమండి మీకోసం ఒక పాట పాడచ్చా? చెప్పండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు మాట్లాడబాకండి. మీరంత శుద్ధ పూసలు ఎవరుండరని ఈ ప్రపంచంలో. అది మాకు తెలుసులేండి సార్వా. మీరు చెప్పండి సార్, ఎక్కడుందో. శుద్ధ పూసలు కదండి మీరు, శుద్ధ పూసలు. ఎందుకంటే మీకు ఎందుకంటే అంతా మీరు బూతులు మాట్లాడానుకో, నువ్వు బూతులు మాట్లాడితే పెట్టేస్తా ఫోన్. ఇదిరా నీ స్టాండర్డ్, కరెక్ట్ స్టాండర్డ్ ఎరుపు